అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా రెడీ అవుతుంది, ఏ విధంగా ఎలాంటి సన్నద్ధతను ప్రిపేర్ చేసుకుంటుందో పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ఈ ఎన్నికైతే బీఆర్ఎస్ కి బిగ్ ఛాలెంజింగ్ అని చెప్పాలి. ఎందుకంటే అధికార పార్టీని దాటుతాం, ఖచ్చితంగా ప్రజలు తప్పుడు నిర్ణయం తీసుకున్నారనే దాన్ని మేము మరోసారి రుజువు చేస్తామంటూ చాలా రకాల మాటలు వినిపిస్తున్నాయి. మరి ఈ ఉప ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా తీసుకుంటుంది, ఎలా ప్రిపేర్ అవుతుంది, ఎలాంటి ఛాలెంజెస్ కనిపిస్తున్నాయి? ఈ బై ఎలక్షన్లో అయితే అందరికంటే ముందుగానే బీఆర్ఎస్ ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే సొంత సీటు, ఆ సీట్ను మళ్ళీ దక్కించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అందరికంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించారు. గోపీనాథ్ వైఫ్ మాగంటి సునీతకు టికెట్ ఇస్తున్నట్లుగా ఖరారు చేసేశారు. అందరికంటే ముందు నుంచే గ్రౌండ్కి వెళ్ళిపోయారు. కార్యకర్తలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి గ్రిప్ని కాపాడుకునేందుకు ఇదే గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా బాధ్యతలు ఇచ్చారు. ఎమ్మెల్యేలందరికీ కూడా వార్డుల వారీగా బాధ్యతలు ఇచ్చారు. దాన్ని కోఆర్డినేట్ చేస్తూ ఎప్పటికప్పటికి కేటీఆర్ రివ్యూస్ నిర్వహిస్తున్నారు. కేటీఆర్ కూడా గ్రౌండ్కి వెళ్ళి అనేక సభలు సమావేశాల్లో పాల్గొంటున్నారు. దాంతోపాటు హరీష్ రావు కూడా రంగంలోకి దిగారు. హరీష్ రావు కూడా ఎక్కడికక్కడ ర్యాలీలు నిర్వహిస్తున్నారు, బైక్ ర్యాలీలు చేస్తున్నారు, ఇంటింటి ప్రచారాలు చేస్తున్నారు. అన్ని ప్లానింగ్కి సంబంధించినటువంటి వ్యవహారాలను కూడా హరీష్ రావు చేస్తున్నారు. ఇంతకుముందు బీఆర్ఎస్లో ఎక్కడ బై ఎలక్షన్ జరిగినా కూడా ఏదో ఒక నేత, అంటే ఇద్దరిట్లో హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఇద్దరిట్లో ఎవరో ఒకరు ఇన్ఛార్జ్గా ఉండేవాళ్ళు. గతంలో దుబ్బాక్ అయినా, హుజరాబాద్ అయినా, మునుగోడు అయినా వీటన్నిటికీ హరీష్ రావు ఇన్ఛార్జ్గా ఉంటే, ఇటు నాగార్జున సాగర్ బై ఎలక్షన్ కానీ, గ్రేటర్ హైదరాబాద్లో జరిగిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ వీటన్నిటికీ కేటీఆర్ ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. కానీ ఈసారి ఇద్దరు నేతలు కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయినారు. కార్యకర్తల జోష్ కనిపిస్తుంది. అందరికంటే ముందుగా క్యాండిడేట్ ప్రకటించి సింపతి ఎక్కడ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ లేదు. కొన్ని ప్లేసెస్ లో మనం చూస్తున్నాం అసలు సింపతి వర్కౌట్ అవ్వలేదని కూడా ఆయన చెప్తున్నారు. మరి దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా తీసుకుంటుంది? అసలు సింపతి అనేది వర్కౌట్ అవుతుంది అనుకుంటుందా? బీఆర్ఎస్ కూడా ముందు నుంచి చెప్తుంది సింపతికి సంబంధించినటువంటి ఎన్నికలు కాదు, ఖచ్చితంగా బీఆర్ఎస్ గతంలో హైదరాబాద్లో చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ని చూసి ఇవ్వబోతున్నారని చెప్తున్నారు. మూడు రకాలుగా బీఆర్ఎస్కి కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి. ఒకటి, మొత్తం గ్రేటర్లో ఎమ్మెల్యేలందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయి ఉండడం. రెండు, గ్రేటర్లో ఉన్నటువంటి కార్పొరేటర్లో కూడా మెజారిటీ బీఆర్ఎస్ వాళ్ళు అయి ఉండడం. వీటన్నిటితో పాటు అంతకుముందే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే, చనిపోయినటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వ్యక్తిగా అయి ఉండడం, ఇవన్నీ కూడా కొంత కలిసి వచ్చేటువంటి అంశాలుగా కనిపిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఖచ్చితంగా ఈ సీట్ను గెలుపొందితో కనుక బీఆర్ఎస్కి గ్రేటర్లో ఉన్నటువంటి పట్టు నిలుపుకోవడం ఉంటుంది. రెండోది, వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభుత్వానికి సవాలు విసిరేందుకు ఇది పనికొస్తుంది. ఇక రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం వ్యతిరేకత ఇక్కడ కనిపిస్తుంది, జూబ్లీ హిల్స్లో కనిపిస్తుంది అని చెప్పడానికి ఈ సీటు ఖచ్చితంగా గెలవాలని భావిస్తుంది బీఆర్ఎస్. అందుకనే అందరికంటే ముందు నుంచే ఎక్సర్సైజ్ చేస్తున్నారు. చాలా అందరికంటే ముందుగానే పార్టీ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేసింది.